చైనాలో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇందులో మోదీ గారు పుతిన్ గారు కలిశారు. తరువాత ఈ కార్ రైడ్లో మోదీ గారు పుతిన్ గారిని ఉద్దేశించి ఈ యుద్ధాన్ని ఆపేసేయవచ్చు కదా, సో ఇంకా ఎంతకాలం దీన్ని పొడిగిస్తారు, సో ఇన్వేరియబుల్గా ఈ క్వశ్చన్ని ఈయన అడిగారు. సో దానికి పుతిన్ గారి జవాబు ఏమిటి అంటే, నేను ఒక 2 రోజుల తరువాత ఏం జరుగుతుందో మీకు చెప్తాను, మీకు క్లియర్గా సిచ్యువేషన్ అర్థమవుతుంది. సో అన్న తర్వాత మోదీ గారు భారత్ వచ్చేశారు. మీకు చైనా యొక్క విక్టరీ పెరేడ్, ఇందులో మీకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇతను వచ్చాడు. రావడము పుతిన్ గారిని చూసి మీ కోసరము నేను ఎంత దూరమైనా వెళతాను, సో ఇలా అనడంతో పుతిన్ గారు ఏమన్నారు అంటే, మీ నార్త్ కొరియా సైనికులు మీకు అద్భుతమైన సాహసాన్ని కనబరుస్తున్నారు. అంటే మీకు సౌత్ కొరియా వైపు నుంచి వార్తలు ఏమిటి, ఒక 12,000 మంది నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు ఇవాళ రష్యా కోసరము యుక్రెయిన్పై యుద్ధము చేస్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటి, నార్త్ కొరియాలో జైళ్లలో ఉంటారు చూసారా, సో వీళ్ళందరి దగ్గర ఈ ఖైదీల వద్దకు వెళ్ళి మీరు రష్యా వెళ్ళండి, యుక్రెయిన్పై యుద్ధము చెయ్యండి, సో ఎప్పుడైతే యుద్ధము ఆగిపోతుందో మీరు హాయిగా రష్యాలోనే నివసించవచ్చు, పుతిన్ గారు ఈ మాటలు నాకు చెప్పారు అని చెప్పి మీకు నార్త్ కొరియా అధ్యక్షుడు చెప్పడము. సో ఖైదీలందరూ కూడా ఆనందంగా ఎస్ మేము యుద్ధానికి వెళతాము వెళ్ళారు. సో ఇలాగా మీరు చూసారనుకోండి, 12,000 మంది అక్కడ యుక్రెయిన్లో యుద్ధము చేస్తున్నారు, 2,000 మంది మరణించారండి. అయినా కూడా కిమ్ జాంగ్ ఉన్ ఏమంటున్నారు, ఇంకొక 6,000 మందిని నేను యుక్రెయిన్ పంపిస్తాను, రష్యా తరఫు నుంచి వీళ్ళు యుద్ధము చేస్తారు. సో ఇది వీళ్ళు మాట్లాడారు. వెంటనే జెలెన్స్కీ వైపు నుంచి చూశారు అనుకోండి, ఏడుపు. చూసారా నార్త్ కొరియా ఎలాంటి ద్రోహము చేస్తుందో, మీకు అక్కడ మోదీ గారు పుతిన్ గారిని కలిశారు. సో ఈయన చైనా వెళ్లే ముందు నేను ఈయనతో మాట్లాడాను, మోదీ గారు యుద్ధాన్ని ఆపండి, దయచేసి పుతిన్తో మాట్లాడండి అని చెప్పాను. మరి ఈయన ఇప్పటి వరకు మాట్లాడారో లేదో నాకు తెలియదు, కానీ నార్త్ కొరియా అధ్యక్షుడు మాత్రము ఇంకొక 6,000 మందిని నేను యుక్రెయిన్ పంపిస్తాను అంటే ఎలాంటి నమ్మక ద్రోహము వీళ్ళు చేస్తున్నారు, ఏంటి మోదీ గారిని కలిపి అంటున్నాడండి. సో అన్నప్పుడు ఏంటి, మీకు హంగరీ అలాగే స్లోవేకియా లాంటి దేశాలు, సో వీళ్ళు నాటో దేశాలు కదా, మరి ఈ రోజు కూడా వీళ్ళు రష్యన్ ఆయిల్సే కొంటున్నారు కదా. సో ఇదంతా ఏమిటి, యుక్రెయిన్ పై జరుగుతున్న కుట్ర. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ముంచాలి, యుక్రెయిన్ సర్వనాశనం అయిపోవాలని వీళ్ళు కోరుకుంటున్నారు, కాబట్టే వీళ్ళు పుతిన్కి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇలా అందరినీ ఏడుస్తాడు కదా. సో ఇలా మోదీ గారిని కూడా కలిపి ఇలా మాట్లాడడము. సో దీనికి జవాబు ఎవరు చెప్పాలండి, మోదీ గారు అయితే మాట్లాడరు కదా, నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటావురా, ఇలా పిచ్చి కేకలు పెడుతూనే ఉంటావు, నీకు జవాబు చెప్పే సిచ్యువేషన్ నాకు లేదు, క్లియర్గా ఈయన అంటారు కదా. కానీ వ్లాదిమిర్ పుతిన్ మోదీ గారికి మాట ఇచ్చాడు కదా. సో దాంతో ఆ రోజు రాత్రి చూడండి, ఇంటర్నేషనల్ మీడియాతో ఈయన మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగుతారుగా, ఎప్పుడు యుద్ధాన్ని ఆపుతారు పుతిన్ గారు అంటే ఒకే మాట అన్నాడండి ఆయన, నేను డొనాల్డ్ ట్రంప్కి మాట ఇచ్చాను, అంటే వాళ్ళు అలాస్కా రమ్మన్నారు, నేను వెళ్ళాను, ఇదంతా భారత్ కోసమేనండి. పదే మనం చెప్పడము కుదరదండి అంటే బాగోదు, కాబట్టి ఈయన అలాస్కా వెళ్ళారు. వెళ్ళి 2 గంటల సేపు డొనాల్డ్ ట్రంప్ని కలిసి మాట్లాడిన తరువాత ఈ విషయంగా, రష్యా యుక్రెయిన్ యుద్ధము విషయంగా ఈసారి మాస్కోలో మాట్లాడదాము, ఇది రికార్డెడ్ అండి. ప్రపంచ స్థాయిలో ఏ మీడియాలో చూసినా పుతిన్ అనిన ఈ మాటలు నెక్స్ట్ టైం అట్ మాస్కో అని అనడం అందరూ విన్నారు. ఇదే మాటలే ఇక్కడ కూడా చెప్తున్నాను, నేను సీజ్ ఫైర్ని కోరుకుంటున్నాను, జెలెన్స్కీని మాస్కో రమ్మంటున్నాను, అక్కడ కూర్చొని మాట్లాడదాము. ఒకవేళ ఇతనికి భయంగా ఉంది అనుకోండి, 100% సెక్యూరిటీ గ్యారెంటీ నేను ఇస్తున్నాను, ఇతని ప్రాణాలకు ఏమీ అవ్వదు, టేక్ మై వర్డ్. ఇది పుతిన్ గారు ఇంటర్నేషనల్ మీడియా ముందు అనిన మాటలు. మరి అయిపోయింది కదండి. జెలెన్స్కీ మాస్కో వెళితే మోదీ గారి యొక్క ఈ మీడియేషన్, మరి ఈయనే కదా పుతిన్ గారికి చెప్పారు యుద్ధాన్ని ఆపేయండి, దిస్ ఇస్ నాట్ ద ఇయర్ ఆఫ్ వార్, ఇవన్నీ అన్నారు కదా. చైనాలో కూడా ఇదే ఈయన అన్నారు, ఆపేయండి బాగుంటుంది కదా అని. సో ఇప్పుడు జెలెన్స్కీ మాస్కో వెళితే పుతిన్ గారిని కలిసి మాట్లాడితే ఈ యుద్ధము ఆగిపోయే పరిస్థితి ఆల్మోస్ట్ 90% అండి.
ఎందుకంటే యుద్ధాన్ని ఆపడము లేదు అంటే రష్యా ఇంకా కూడా యుక్రెయిన్ యొక్క భూభాగాలను స్వాధీనము చేసుకుంటూనే ఉన్నారు. ఈ కాంటెక్స్టులో జెలెన్స్కీ మాస్కో వెళితే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. సో నెక్స్ట్ మీటింగ్ మాస్కోనా, ఓకే ఆలోచిద్దాము అని ఆయన అన్నాడు. మరి ఇప్పుడు జెలెన్స్కీ వెళ్ళవచ్చు కదా, మీకు నాకు అదే అనిపిస్తుంది. మోదీ గారు అయితే హ్యాపీ, ఇలాంటి ఒక గొప్ప ప్రపోజల్ పుతిన్ గారు ఇచ్చారంటే నేను ఏదైతే అంటున్నానో నా మాటకు ఒక విలువ ఉంది, బాగానే చెప్పారని ఈయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడే జెలెన్స్కీ అంటే మీకు నాకు తెలుసండి వీడి బుద్ధి ఏంటో మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాము. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద నాయకులు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నారా నాకు తెలియడం లేదు. అంటే మీరు అనొచ్చు ప్రేమ్ గారు, మనమే ఆలోచిస్తున్నప్పుడు మోదీ గారి లెవెల్లో తెలియకుండా ఎలా ఉంటుంది అనిపిస్తుంది. జెలెన్స్కీ ఏమంటాడు అంటే ఒక తీవ్రవాది నివసించే ఆ దేశానికి నేను వెళ్ళడమా? ఎవరా తీవ్రవాది? వ్లాదిమిర్ పుతిన్. రష్యా ఒక తీవ్రవాద దేశం. చూడండి, అంటే వీడి ఉద్దేశం ఏంటండి, ఒకవేళ ఇతను మాస్కోకి వెళితే పుతిన్ గారిని కలిస్తే వీళ్ళు మాట్లాడుకుంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదిరితే అంటే పీస్ డీల్, సీజ్ ఫైర్ ఏదైతే అంటున్నారో ఓకే యుద్ధాన్ని ఆపేద్దాము అన్నారు అనుకోండి, ఇతను మళ్ళీ యుక్రెయిన్ వెళతాడు. వెళ్ళిన వెంటనే సంబరాలు, జెలెన్స్కీ ఒక హీరో అయిపోతాడు. నువ్వు చాలా గ్రేట్ రా, రష్యా దాకా వెళ్ళి ఇలాగ ఒక డీల్ని కుదిరించుకొని వచ్చావు, అద్భుతము నువ్వు, యు ఆర్ అవర్ హీరో అని చెప్పి యుక్రెయిన్ ప్రజలు పండుగ చేసుకుంటారు. కానీ తరువాత మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు ఇతను చిత్తుగా ఓడిపోతాడు. మరి ఎందుకు వాళ్ళు పొగిడారంటే ఒక వర్గము పొగుడుతుంది, ఇంకొక వర్గము తీవ్ర స్థాయిలో నష్టపోయారు కదండి. కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి కదా. సో వాళ్ళందరూ అంటే మ్యాక్సిమం 90% యుక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. ఇతను ఓడిపోయాడు అనుకోండి, ఇతని మీద ఒక ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది, వార్ క్రైమ్స్ అంటాము. తరువాత ఇతను జైలుకు వెళ్ళడము లేదా నేను అన్నట్టుగా మరణ శిక్ష కూడా ఇతనికి పడవచ్చు. కాబట్టి యుద్ధము ఆగే ప్రసక్తే జెలెన్స్కీ మైండ్లో ఉండదండి. అంటే డొనాల్డ్ ట్రంప్ ఎలాగైతే ఆలోచిస్తున్నాడో ఈ అమెరికా ఏమైపోతే నాకేంటి, ఈ జనాలు మీకు ఉన్నారా పోయారా నాకు అనవసరము, నా ఎజెండా ఏదైతే ఉందో అది 100% జరగాలి అని చెప్పి ట్రంప్ గారు ఎలా భావిస్తున్నారో ఇవాళ జెలెన్స్కీ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తున్నాడు. నేను బతికి ఉండాలి, యుక్రెయిన్ అనబడే దేశాన్ని నేను పాలించాలి. సో ఇందులో యుద్ధము ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి, పోయే వాళ్ళందరూ యుక్రెయిన్ సైనికులే కదా, నాకేంటి, బంకర్లో దాక్కున్నాను, హాయిగా ఉన్నాను, నాకు నచ్చింది తింటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, ఏ ప్రాబ్లం లేదు, నా ఫ్యామిలీకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు ఈ యుద్ధాన్ని నేను ఎందుకు ఆపాలి? ప్రపంచ దేశాలంతా నాకు ఫండింగ్ ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు, ఇంకా ఏంటి, నేను పోగు చేసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ అమెరికా వద్ద నుంచి $17 బిలియన్ నేను లంచంగా తీసుకున్నాను కదా. ఆ జో బైడెన్ పోయాడు కదా, వాళ్ళ కొడుకు పోయాడు కదా, ఇప్పుడు ట్రంప్ ఉంటే ఏంటి, ఉండకపోతే నాకేంటి? సో పుతిన్ గారు ఇచ్చిన ఇంత అద్భుతమైన ప్రపోజల్, కానీ పుతిన్ ఒక తీవ్రవాది, రష్యా ఒక తీవ్రవాద దేశము, అలాంటి దేశానికి నేను ఎందుకు వెళ్ళడము? నీకు దమ్ము ధైర్యము ఉంటే నువ్వు కీవ్కి రా, యుక్రెయిన్ రాజధానికి రా, ఇక్కడ మాట్లాడదాము, ఇక్కడ మాట్లాడి ఫైనల్ చేయలాగో పుతిన్ గారు రారు కదండి. ఒక ఇన్ఫీరియర్ కంట్రీకి ఈయన వెళ్ళే ప్రసక్తే లేదు, ఏది ఉన్నా నా టర్మ్స్లోనే జరగాలి. ఇప్పుడు మోదీ, జీ జింగ్పింగ్ వీళ్ళని ఆలోచించారనుకోండి, ప్రతిదీ మా టర్మ్స్లోకి రావాలి అని వీళ్ళు కోరుకుంటారు. పుతిన్ కూడా అలాంటి వాడే, అలాంటి ఒక నాయకుడే. కాబట్టి నేను నీ దేశానికి రావడం ఏంటిరా, నువ్వే నాటో అన్నావు, నాటోలో చేరిపోతాను అన్నావు, ఇవాళ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, మేము యుక్రెయిన్ పొలిమేర్ల దాకా వస్తాము. ఫ్రాన్స్ ఏం చేస్తుందండి, ఏకంగా వాళ్ళ సైన్యాన్ని సిద్ధము చేసి ప్యారిస్లో హాస్పిటల్స్ అంతా రెడీ చేస్తున్నారు. పుతిన్ ఒకే ఒక మాట, ఫారిన్ ట్రూప్స్ నీ పొలిమేర్లలో వస్తే ఇది 3వ ప్రపంచ యుద్ధమే, మాకు లెజిటిమేట్ రైట్స్ ఉన్నాయి, మేము ఈ దేశాల మీద దాడులు చేస్తాము, మీరు ఆపగలరా? క్లియర్గా ఆయన అడుగుతున్నాడు. కానీ జెలెన్స్కీ యొక్క బుద్ధిని చూడండి, తనను తాను కాపాడుకోవడానికి యుక్రెయిన్ని పణంగా పెట్టాడు. అంటే ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.